హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయటం అనేది డైలీ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను 2 డేస్కి ఒకసారి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ చికెన్ షాప్ నుండి చికెన్ లెగ్స్ అలాగే ఏదన్నా వేస్ట్ పీసెస్ ఉంటే అవి కూడా కలిపిస్తారు. అలా ఒక 100 రూపీస్కి అలా తీసుకొస్తే 2 డేస్ వరకు వస్తుంటాయి. వాటిని తీసుకొచ్చి క్లీన్ చేసి తర్వాత స్టోర్ నుండి ఎవరైనా సరే స్టోర్లో రైస్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి కిలో 12 రూపీస్కి కొని ఆ రైస్ని నేను డైలీ 3 కేజెస్ రైస్ తోటి ఈ చికెన్ లెగ్లు 1 కిలో వరకు వేసి బాగా ఉడకబెట్టడం జరుగుతుంది. అలా ఉడకబెట్టినటువంటి ఆ అన్నాన్ని ఒక 2 గంటల వరకు చల్లార్చి, లేదంటే చేతులు కలుపుతుండేటప్పుడు చేతులు బాగా కాలుతుంటాయి అన్నమాట. అలా చల్లార్చిన తర్వాత ఆ లెగ్ అన్నిటినీ కూడా ఒక చిన్న బకెట్లోకి వేసి మొత్తం స్మాష్ చేసి ఆ స్మాష్ చేసినటువంటి ఆ పీసెస్ అన్నీ కూడా ఫుడ్లో కలిపేసి డైలీ నేను స్ట్రీట్ డాగ్స్కి పెట్టడానికి ఒక బకెట్లో వేసుకొని తీసుకెళ్ళి నైట్ 10:30 తర్వాత ఈ ఫుడ్ అనేది వాటికి పెట్టొస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పెట్టే ఆ ప్లేసు కొంచెం హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏవైనా సరే ఫుడ్ కోసం వచ్చేటప్పుడు ఆ వెహికల్స్ కింద ఏమన్నా పడతాయేమో అనేటువంటి ఒక సందేహంతో ఆలోచించి నేను ఆ టైంలో వెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా అప్పుడైతే కొంచెం జనాలు కూడా ఏమనకుండా ఉంటారండి. కొంతమంది కొంత అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు, మీరు పెట్టద్దు ఇక్కడ అలవాటు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది అని ఇలాంటి అబ్జెక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. నేను అవి కూడా ఫేస్ చేస్తున్నాను. అందుకే